హాయ్ అండి, వెల్కమ్ టు అమలాపురం రుచులు. ఈరోజు మనం అమలాపురం రుచుల్లో క్యారెట్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయ, కరివేపాకు, ఒక పచ్చిమిరపకాయ, ఇవన్నీ బాగా వేగాలి. ఉల్లిపాయ అంతా వేగిపోయింది కదండి. ఇప్పుడు మనం తురిమి పెట్టుకుని ఈ క్యారెట్ అంతా ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగిన విధంగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు. మనం మూత పెట్టుకోకుండానే ఇది బాగా వేపుకోవాలండి. అప్పుడైతేనే మనకి చక్కగా ఫ్రై లాగా వస్తుంది. మనం మూత పెట్టేసామంటే కొంచెం వాటరీగా అయిపోతుందన్నమాట. సో ఇలా మూత పెట్టకుండానే మనం చక్కగా ఫ్రైలా చేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట కర్రీ అనేది. మనం కర్రీ మీద పైన చల్లుకోవడానికి ఒక పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి. దీనికోసం నేను కొంచెం శనగపప్పు, మినపప్పు వేయించుకుని, అలాగే ఒక మిక్సీ జార్లో ఒక ఎండు కొబ్బరి చిప్ప నేను హాఫ్ మొత్తం యాడ్ చేసేసానండి. ముక్కలు ముక్కలుగా చేసుకుని ఆ పప్పులు, అలాగే ఎండు కొబ్బరి, ఒక 4 వెల్లుల్లి రేఖలు, అలాగే మీ టేస్ట్కి తగిన విధంగా కారం. నేను ఆల్రెడీ అందులో మీకు ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ కూడా యాడ్ చేశాను కదండి. సో ఇక్కడ మీరు టేస్ట్కి తగిన విధంగా కారం యాడ్ చేసుకుని ఇలా పౌడర్గా చక్కగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి. క్యారెట్ అంతా కూడా మనకి పచ్చివాసన పోయే వరకు చక్కగా వేయించుకోవాలండి. అది బాగా వేగిన తర్వాత మాత్రమే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి, ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే పౌడర్ అంతా కూడా యాడ్ చేసేస్తున్నానండి. పౌడర్ అంతా యాడ్ చేసేసిన తర్వాత బాగా కలిపెట్టుకోవాలండి అంతా కూడా. చూసారు కదా, ఇలా ఫ్రై లాగా వస్తేనే బాగుంటుందండి. మనం మూత పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే వాటర్ వచ్చేస్తే కొంచెం మెత్తగా అనేది అయిపోతుంది, ఫ్రై లాగా అనిపించదు. సో ఆల్మోస్ట్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, రెడీ అయిపోయింది. అంటే మనం కొంచెంసేపు వేయించుకుంటే టేస్టీగా ఉంటుంది. మీకు ఏదైనా కారం కానీ ఉప్పు కానీ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. సో నా క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. అంతే అండి వీడియో. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ అమలాపురం రుచులు. నా క్యారెట్ ఫ్రై మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.